హాయ్ అందరికీ నమస్కారం. ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఏకంగా 22,000కు పైగా ఉద్యోగాలు. సో ఈ అద్భుతమైన అవకాశం గురించిన పూర్తి వివరాలేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో చూద్దాం. అసలు ఈ అవకాశమేంటి, ఎవరు అర్హులు, ఖాళీలు, రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి, ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ ఏంటి, ఇంకా ముఖ్యమైన తేదీలు, ఫీజుల వివరాలు, ఇలా అన్నింటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ముందుగా సెక్షన్ 1. రైల్వేలో ఇదొక పెద్ద అవకాశమని ఎందుకంటున్నామో చూద్దాం. అసలు సిఎన్ నెంబర్ 09/2025లో ఏముందో ఒకసారి ఓవరాల్గా పరిశీలిద్దాం. ఇండియన్ రైల్వేస్ దేశానికి ఇది జీవనాడి లాంటిది కదూ. ఇప్పుడు అందులో భాగమయ్యేందుకు ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించారు. ఇవి లెవెల్ 1 పోస్టులు, అంటే రైల్వేస్ నడవడానికి అత్యంత కీలకమైన పనులు చేసే ఉద్యోగాలన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన రైల్వేలో కెరీర్ మొదలుపెట్టడానికి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. మనం ఇక్కడ మాట్లాడుకునే ప్రతి విషయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ నుంచే తీసుకున్నది. అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఎన్ నంబర్ 09/2025 నుంచి. కాబట్టి ఇదంతా 100% పక్కా సమాచారం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మొత్తం ఖాళీలెన్నో తెలుసా? 22,195. అవును, మీరు విన్నది నిజమే. 22,195 పోస్టులు. ఇది ఎంత పెద్ద నంబరో ఆలోచించండి. దేశవ్యాప్తంగా ఉన్న వేరువేరు రైల్వే యూనిట్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. సరే, జీతం విషయానికొస్తే ఈ లెవెల్ 1 పోస్టులన్నింటికీ ప్రారంభ వేతనం నెలకు 18,000 రూపాయలు. ఇది 7వ సిపిసి పే మ్యాట్రిక్స్ ప్రకారం. దీనికి తోడు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. సో ఇది చాలా మంచి స్టార్టింగ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంత మంచి అవకాశం ఉంది కదా అని వెంటనే అప్లై చేసేయకండి. ముందుగా అసలు ఎవరు అర్హులు, ఏమేం అర్హతలు కావాలి, ఆ విషయాలు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్. సో ఈ పోస్టులకు అర్హులా కాదా, ఇది తెలుసుకోవాలంటే ప్రధానంగా 3 విషయాలు చెక్ చేసుకోవాలి. 1 వయస్సు, 2 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, 3 మెడికల్ ఫిట్నెస్. వయస్సు విషయానికొస్తే జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి వయస్సులో సడలింపులు కూడా ఉంటాయి. ఆ వివరాలన్నీ నోటిఫికేషన్లో ఉంటాయి. ఏక విద్యా అర్హతలు. ఇక్కడ కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. మొదటిది, అప్లికేషన్ క్లోజ్ అయ్యే తేదీ నాటికి మీ దగ్గర అవసరమైన సర్టిఫికెట్లు ఉండాలి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అర్హులు కాదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పోస్టులకు ఐటీఐ లేదా సిసిఏ లాంటి అర్హతలు అవసరం. వాటికి బదులుగా ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా డిగ్రీ ఉంటే సరిపోదు. నోటిఫికేషన్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే అభ్యర్థులు తాము ఎంచుకుంటున్న పోస్టులకు నిర్దేశించిన వైద్య ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేస్తున్నారని నిర్ధారించుకోవాలి. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీరు అప్లై చేసే పోస్టుకు కావలసిన మెడికల్ స్టాండర్డ్స్ మీకు ఉన్నాయో లేదో ముందే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మెడికల్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఇంకా వేరే పోస్ట్ ఇవ్వడం లాంటివి ఉండవు. సో ఇది చాలా ముఖ్యం. సరే, అర్హతల గురించి చూశాం కదా. ఇప్పుడు అసలు ఏ ఏ పోస్టులున్నాయి, రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ లెవెల్ 1 పోస్టులు అంటే రైల్వేలు సక్రమంగా నడవడానికి వెన్నెముకలాంటిదన్నమాట. ట్రాక్ మెయింటెనెన్స్ దగ్గర్నుంచి ఎలక్ట్రికల్ పనుల వరకు ఎన్నో కీలకమైన పనుల్ని వీళ్లే చూసుకుంటారు. రైల్వే ఆపరేషన్స్లో వీరి పాత్ర చాలా చాలా ముఖ్యం. ఇక రిజర్వేషన్ల విషయానికొస్తే ఇందులో వర్టికల్ రిజర్వేషన్ విధానం పాటిస్తున్నారు. అంటే షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ ఎన్సీఎల్, ఇంకా ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్కు ప్రత్యేకంగా ఖాళీలు కేటాయిస్తారు. అయితే ఈ రిజర్వేషన్ క్లెయిమ్ చెయ్యాలంటే మీ దగ్గర సరైన వ్యాలిడ్ సర్టిఫికేట్లు ఉండటం తప్పనిసరి. ఓకే, అర్హతలున్నాయి, పోస్టుల వివరాలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అప్లై చేయడమెలా? ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ముందుగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకే ఒక రైల్వే జోన్ లేదా ఆర్ఆర్బీని ఎంచుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఒక్కదాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాతే అప్లికేషన్ వివరాలు, పోస్ట్ ప్రిఫరెన్సులు నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు కట్టి ఫైనల్గా సబ్మిట్ చేయాలి. అంతే.
అప్లై చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్ ఇవి ఒకసారి ఇచ్చాక మార్చలేరు. అలాగే మీరు ఎంచుకున్న రైల్వే జోన్ను కూడా మార్చడం కుదరదు. మిగతా వివరాలను కొంత ఫీజు కట్టి ఇచ్చిన టైంలో మార్చుకోవచ్చు. కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయాలు అంటే కీలకమైన తేదీలు ఏంటి, ఫీజులు ఎంత కట్టాలి, ఆ వివరాలు చూద్దాం. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు. ఈ తేదీలను జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 31, 2026న మొదలవుతాయి. చివరి తేదీ మార్చ్ 2, 2026. ఫీజ్ కట్టడానికి చివరి తేదీ మార్చ్ 4. ఒకవేళ ఏమైనా మార్పులు చేసుకోవాలంటే మార్చ్ 5 నుంచి 14 వరకు అవకాశమిస్తారు. నా సలహా ఏంటంటే చివరి నిమిషం వరకు ఆగకుండా ముందే అప్లై చేయటం చాలా మంచిది. ఇక ఫీజు విషయానికొస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులందరికీ పరీక్షా ఫీజు 500 రూపాయలు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్స్, మైనారిటీలు, అలాగే ఈబీసీ అభ్యర్థులకు ఫీజు కేవలం 250 రూపాయలు మాత్రమే. ఇక్కడ మరో ముఖ్యమైన విషయముంది. మీరు కంప్యూటర్ బేస్ టెస్ట్కు హాజరైతే మీరు కట్టిన ఫీజులో కొంత భాగం తిరిగి వస్తుంది. అంటే 500 కట్టిన వాళ్లకు 400, 250 కట్టిన వాళ్లకు మొత్తం 250 రూపాయలు రీఫండ్ అవుతాయి. ఇది నిజంగా అభ్యర్థులను ప్రోత్సహించే విషయం. చూశారుగా, ఇది కేవలం ఒక ఉద్యోగ దరఖాస్తు కాదు, దేశానికి జీవనాధారమైన రైల్వే వ్యవస్థలో ఒక భాగమయ్యేందుకు దొరికిన ఒక అవకాశం. సో ఇదండి ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చిన ఈ భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించిన పూర్తి వివరాలు. మరి ఇదేనా మీ భవిష్యత్తు మార్గం? ఈ ప్రశ్నకి సమాధానం మీరే వెతుక్కోవాలి. ఒకవేళ ఇదే మీ లక్ష్యమైతే అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ను 1-2 సార్లు క్షుణ్ణంగా చదవండి. ప్రతి చిన్న విషయాన్ని సరిచూసుకోండి. జీవితాన్ని మార్చే కెరీర్ దిశగా అడుగువేసేందుకు ఇదొక గొప్ప అవకాశం. ఆల్ ది బెస్ట్.